హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న ఆయన ఎవరో మీకు తెలుసా? పాండురంగ ఆఢావ్. ఈయన గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. అంటే ఒకవైపు ప్రపంచ కుబేరుడి అతి పెద్ద కామర్స్ సంస్థ ఉంటే, మరోవైపు 94 ఏళ్ల గాంధేయవాది నడిపే కార్మిక సంఘం ఉంది. కార్మికులు మేమిచ్చేది తీసుకోవాల్సిందే, అంతకన్నా పైసా విదల్చాం అన్నది ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ విధానం. ఇక్కడ అలా కుదరదు, మీరు వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే అన్నది ఆ యూనియన్ నినాదం. ఓవైపు మార్కెట్ సూత్రం, మరోవైపు పేదల కోసం ప్రాతినిధ్యం. ఈ రెండు ఢీకొన్నాయి. దాని ఫలితం ఏంటో మనం చూద్దాం. అదేంటంటే హమాల్ పంచాయత్ అన్న ఆ అద్వితీయ కార్మిక సంఘం గురించి మనం తెలుసుకోవాలి. పాండురంగ ఆఢావ్ గారు ఒక యువ వైద్యుడు. పూణేలోని నానాపేటలో ఓ ఆయుర్వేద క్లినిక్ నడుపుతుండేవారు. ఆయన ఆసుపత్రికి వచ్చేవారిలో 90% నడివయసు దాటిన హమాలీలు ఉండేవాళ్ళు. జీవితాంతం బస్తాలు మోసి మోకాలి చెప్పులు అరిగి వెన్నెముకలు జారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అంటే డబ్బులు లేవు బాబు అనేవారు. జీవితాంతం మీరు బస్తాలు మోసిన వ్యాపారులు పట్టించుకోరా అంటే వయసు మీద పడగానే పనికిరామంటూ తరిమేశారు బాబు అని చెప్పేవారు. వాళ్ళ దైన్యం చూసి తానే వ్యాపారుల వద్దకు మాట్లాడడానికి వెళ్ళారు అతను. వాళ్ళు అతన్ని తోలనాడారు, హేళన చేశారు. దాంతో ఆ వైద్యుడు తన ప్రాక్టీస్ని పక్కన పెట్టి కూలీల కోసం సత్యాగ్రహానికి దిగాడు. వ్యాపారులు కిరాయి రౌడీలతో కొట్టించారు, కొన్ని నెలల పాటు జైల్లో కూడా పెట్టించారు. అయినా అతను ఆగలేదే. పోలీసుల దాడిలో అతని కన్ను కూడా పోయింది. అయినా అక్కడికి ఆగలేదు అతని పోరాటం చేస్తూనే ఉన్నాడు. చూస్తుండగానే హమాల్ పంచాయత్ పేరుతో అది పెద్ద ఉద్యమంగా మారింది. చివరికి మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కూలీలకి పిఎఫ్, గ్రాట్యుటీ, వైద్యం ఇవన్నీ కూడా ఉండి తీరాల్సిందే అని ఆదేశించింది. ఇందుకోసం ఆ వైద్యుడు ఓ కొత్త ప్రణాళికని రూపొందించాడు. వ్యాపారుల కోసం హమాలీలు మోసే ప్రతి బస్తాకి వాళ్ళకి ఇవ్వాల్సిన కూలీతో పాటు అదనపు సొమ్ము చెల్లించేలా చూశాడు. ఈ ధనం వాళ్ళ పేరు మీద బ్యాంకులో జమ అవుతుంది. ఓ దశ తర్వాత దాంతోనే పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఖర్చులన్నీ ఇస్తారు. దేశంలోనే కనీ విని ఎరుగని పద్ధతి ఇది. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ 1969లో మహారాష్ట్ర ప్రభుత్వం మత్తడిలాని తెచ్చింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసింది. హమాల్ పంచాయత్ కార్మిక సంఘంగా మారింది. దేశంలో మరే యూనియన్ చేయలేని అద్భుతాలు ఎన్నో చేసి చూపింది. చాలా రాష్ట్రాల్లో లేబర్ యూనియన్లకి సొంత భవనమే ఉండదు. కానీ హమాల్ పంచాయత్ తనకంటూ 3 అంతస్తుల కమ్యూనిటీ సెంటర్ని ఏర్పాటు చేసుకుంది. పూణేలోని వలస హమాలీలు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు చెందినవారు. అందువల్ల వాళ్ళకెవరూ ఇల్లు అద్దెకి ఇచ్చేవారు కాదు. దాంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కార్మికుల కుటుంబాల కోసం చక్కటి ఇళ్లతో కూడిన హౌసింగ్ కాలనీని నిర్మించి ఇచ్చింది హమాల్ పంచాయత్. ప్రస్తుతం ఆ సంస్థ కింద 400 అపార్ట్మెంట్లు ఉన్నాయి. కార్మికులకు అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చేలా కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసింది. చక్కటి పొదుపు సూత్రాలతో ఆ సంస్థ జాతీయ బ్యాంకుగా గుర్తింపుని సాధించింది. అక్కడితో ఆగలేదు ఆ సంస్థ. కార్మికుల పిల్లల కోసం హై స్కూల్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక ఆసుపత్రిని కూడా నిర్మించింది. ఇవన్నీ ఒక ఎత్తు. కార్మికులకి తక్కువ ధరకి ఎక్కువ పోషకాలున్న ఆహారాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రారంభించిన 12 కష్టాచీ భాకర్ క్యాంటీన్లు మరొక ఎత్తు. 15 రూపాయలకి చిరుధాన్యాలు, కాయగూరలు, పళ్ళతో తిన్నంత భోజనం పెడతారు వీటిల్లో. అయితే బాబా ఆఢావ్కి ఇప్పుడు 94 ఏళ్ళు. ఆయన ప్రారంభించిన సంస్థలు, వాటి నిర్వహణకు రూపొందించిన విధానాలు 40 ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చట్టం ఒకటి తెచ్చింది. దాన్ని తెస్తూ హమాల్ పంచాయతీ సంస్థే తమకి స్ఫూర్తి అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పూణేలోని అమెజాన్ అనుబంధ సంస్థకి చెందిన వేర్ హౌస్ కార్మికులు తమ జీతం పెంచాలంటూ పోరాటానికి దిగారు. అండగా ఉండమని హమాల్ పంచాయతీని ఆశ్రయించారు. ఆందోళనలు ఉధృతమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంతో కార్మిక శాఖ అమెజాన్ని సంప్రదింపులకు పిలిచింది. జీతం పెంచాల్సిందేనంటూ అమెజాన్ని ఆదేశించింది. దాంతో ఆ బహుళజాతి సంస్థ తలొగ్గక తప్పలేదు.
అలా గిడ్డంగి కార్మికుల నెల జీతం ఒక్కసారిగా వేలల్లో పెరిగింది. ఇంత అద్భుతంగా కార్మికులకు సపోర్ట్ చేసి ఈ రోజున వాళ్ళని ఇంత ప్రయోజకులను చేసి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోగలిగే స్థాయి కల్పించి వాళ్ళకు ఒక జీవితానికి ఒక అర్థాన్ని కల్పించిన బాబా ఆడావ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందరూ. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి రాష్ట్రం కూడా కూలీలకి ఒక జీవితాన్ని ఈ విధంగా ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఎంతటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారండి మన దేశంలో. తమ కోసం ఆలోచించకుండా ఇలా ప్రజల కోసం, అందున కార్మికుల కోసం ఆలోచించే ఇంత గొప్ప వ్యక్తిని ఏమని కొనియాడాలో కూడా మాటలు రావడం లేదు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజంగా ప్రతి రాష్ట్రం కూడా ఇలా చేయాలని కోరుకుందాం. పేదవారికి ఒకరోజు ఏదో మనం కొంత అమౌంట్ ఇచ్చామని కాకుండా వాళ్ళ జీవితాలని చక్కదిద్దుకొని వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తు వచ్చినట్లు చదివించి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయగలిగే ఒక హెల్ప్ ఉంటుందనుకోండి. అలాంటప్పుడు ఈ దేశం కూడా చాలా బాగుపడుతుంది. ఈ విషయంలో బాబా ఆడావ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు.